హలో అండి, నమస్తే. ఈ టిప్స్తో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని మనము ఇలా ఒకేసారి కేజీల కొద్ది తీసుకుంటాం, కానీ అవి త్వరగా కుళ్ళిపోతాయి కదండి. ఖాళీ కొబ్బరి చిప్పలను ఇలా ఉల్లిగడ్డ మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే తడిని తేమను పూర్తిగా పీల్చేస్తాయి. ఇలా చేయడం వలన ఉల్లిపాయలు అనేవి అస్సలకే పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫోక్ స్పూన్కి ఇలా పొట్టు తీసిన పొటాటోను గుచ్చి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ, వాషింగ్ ఏరియాలో ఉండే ఇలాంటి అద్దాలపైన నీటి మరకలు కానీ, సోప్ మరకలు పడ్డప్పుడు జిడ్డుగా తయారవుతాయి కదండి. ఎలాంటి లిక్విడ్లు యూజ్ చేయకుండా ఇలా ఆలుతో అప్లై చేసామనుకోండి, అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. టిష్యూ పేపర్తో కానీ, మాస్క్తో కానీ, పొడి క్లాత్తో క్లీన్ చేయాలి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసిన తర్వాత దీన్ని పడేసాం, కానీ దీన్ని కూడా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సీజర్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లో ఇలా వెల్లుల్లిపై ఉండే పొట్టునంతా కూడా పెట్టేసి అది పడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము కబోర్డ్లో కానీ, అలమార్లో కానీ, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు అనేవి ఇలాంటి కబోర్డ్స్లో దరి చేరకుండా ఉంటాయి. ఇలా మందంగా ఉండే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి. ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన అలాగే పై భాగాన కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రెండింటిని మనము జాయిన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న బాటిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ మనం జాయిన్ చేసిన దగ్గర ఇలా ప్లాస్టర్ని వేసామనుకోండి, ఊడిపోకుండా ఉంటాయి. దీంట్లో మనము ఏవైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. మనము ఇందులో ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్లో వచ్చేవి ఉంటాయి కదండి, నువ్వులు కానీ లేదా షాజీరా లాంటి వాటిని కూడా ఇలాంటి చిన్న బాటిల్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ బాటిల్స్ కట్ చేసినప్పుడు మిడిల్ భాగం ఉంటుంది కదండి, ఈ మిడిల్ భాగాన్ని కూడా మనము ఇలా హాఫ్గా కట్ చేసుకొని డోర్ కర్టన్స్ ఉంటాయి కదా, గాలికి అటు ఇటు కదలకుండా ఉండటానికి కూడా ఇలా వీటిని నీట్గా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ నుంచి ఎప్పుడైనా ఉంగరాన్ని తీయాలంటే టైట్గా ఉంటే అస్సలకే రాదు కదా. ఇలా వ్యాజ్లైన్ కానీ కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేసి మనము అప్పుడు ఉంగరాన్ని తీసామనుకోండి, వేళ్ళ నుండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లో ఇలాంటి వాష్ బేసిన్ ఉందనుకోండి, వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఇలా వాటర్ అనేవి కిందికి వెళ్లకుండా ఉండటానికి ఈ క్యాప్ని ఈ హోల్లో పెట్టేసేయండి. దీంట్లో కొద్దిగా నేను సర్ఫ్ను కానీ బేకింగ్ సోడాను కానీ వేసుకున్నాక ఇలాంటి చిన్న చిన్న నాప్కిన్స్ కానీ, కర్చిప్లు కానీ లేదా పిల్లల సాక్స్లు ఉంటాయి కదండి, ఇలా చిన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి మనము కిందికి వంగి క్లీన్ చేయాల్సిన పని లేదండి. ఇలాంటి వాటిని కూడా మనము ఈ వాష్ బేసిన్లో ఇలా చిన్న చిన్న వాటిని వాష్ చేయాలంటే ఇలాంటి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బాత్రూంలో ఇలాంటి వాటిని వాష్ చేసామనుకోండి, ఈ వాటర్ అనేవి కాళ్ళపైన మన బట్టలపైన పడకుండా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే ఇలాంటి హార్పిక్ని యూజ్ చేసాం కదండి, ఇలా డైరెక్ట్గా వేసామనుకోండి ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇలా మనము స్ట్రాని పెట్టేసి ఆ తర్వాత ఇలా వాష్రూమ్లో వేసామనుకోండి, ఎంత కావాలనో అంత మాత్రమే పడుతుంది. కాబట్టి ఇలా ఈజీగా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. హార్పిక్ని వేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసామనుకోండి, ఇలా వాటర్తో క్లీన్ చేసిన వెంటనే క్లీన్ అవుతుంది. బేకింగ్ సోడాను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ని కలిపేసేయండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాక ఇలా గోడలపైన పెన్ మరకలు కానీ, కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి. దాంతోపాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా. ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి, ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి. ఓన్లీ పెన్ మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోక్ స్పూన్స్ని, నైఫ్ని, సీజర్స్ని, గ్యాస్ లైటర్స్ని, పీలర్స్ని వేసామనుకోండి, మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి.
ఇలా ఫ్రూట్స్ యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫాయిల్ పేపర్ని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, 4-5 డేస్ అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. చట్నీస్ని మనము ఏదైనా ఒక గాజు సీసాలో కానీ ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు నల్లగా తయారవుతుందండి. చట్నీలు కూడా చాలా త్వరగా పాడైపోతుంది. దాంట్లో ఉండే పీస్ కూడా మెత్తబడుతుంది కదా. క్యాప్కు వచ్చే దానిని తీసేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, కాగిన వంట నూనెను ఇలా క్యాప్ పైభాగంలో పూర్తిగా అప్లై చేయాలి. అలాగే మనము ఏ స్పూన్ పెడతామో ఆ స్పూన్కి కూడా కాచిన నూనెను వేసి అందులో పెట్టేసామనుకోండి, ఇలా స్పూన్ కూడా నల్లబడిపోకుండా చట్నీ అనేది త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రూట్స్కి తెచ్చినా కానీ వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్ ఉన్న బిర్యానీ బాక్స్ను కానీ ఇలాంటి బాక్స్ని తీసుకొని అప్పడాలు అనేవి బయట అలాగే పెట్టేసామనుకోండి, చాలా త్వరగా మెత్తబడిపోతాయి. ఇలా అప్పడాలను వేసి దాంట్లో కొన్ని మెంతులను వేసామనుకోండి, బయట ఇలా ఎన్ని రోజులు పెట్టినా కూడా ఈ అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఇలా క్రిస్పీగా ఉంటాయి. ఎగ్స్ని ఇలా బౌల్లో వేసి ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో ఉండే సోనా అనేది బయటికి వచ్చేస్తుంది కదండి. అంతేకాకుండా ఎగ్స్ అనేవి త్వరగా ఉడికిపోవాలంటే ఇలా వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పెంకును తీసేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లో ఏవి వచ్చినా కూడా మనము ఇలా స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాం, కానీ దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందో అస్సలకి తెలియదండి. ఇలా బాక్స్లో వేసుకున్నాక దాని ఎక్స్పైరీ డేట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే కట్ చేసి ఇలా స్టీల్ బాక్స్కి అతికించుకోవడం కానీ, లేదా దీన్ని డైరెక్ట్గా ఆ బాక్స్లో వేసుకున్నామనుకోండి, ఇది ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు మనకు ఈజీగా తెలుసుకొని వాడుకోవడానికి యూజ్ అవుతుంది. కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ పేస్ట్ని తీసుకున్నాక ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ పుల్లకు మనము ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా కొనబాగాన పెట్టేసేయాలి. ఇంట్లో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ పక్కన చిన్న హోల్స్ కానీ లేదా ఎక్కడైనా గోడల మధ్యలో మనము మేకులను కొట్టినప్పుడు కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి పడతాయి కదండి, అలాంటి వాటిని ఇలా పూర్తిగా ఫిలప్ చేయడానికి కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయాలి. ఆరిన తర్వాత ఇది గట్టిగా మారుతుంది కాబట్టి అక్కడ హోల్ అనేది ఉండదండి. దీంట్లోకి ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ పిల్లలు వేలు పెట్టడం లాంటివి అస్సలకే చేయరు. ఇలా ఐస్ క్రీమ్ పుల్లతో పెట్టేసామనుకోండి, దాని లెవెల్ని సమానంగా చేయడానికి వీలవుతుంది. ఎక్స్ట్రాగా ఉన్నది క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అక్కడ హోల్స్ అనేవి అస్సలకే కనిపించవండి. అప్పుడు ఇల్లు కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ఆయింట్మెంట్లు ఉన్నప్పుడు మనము తీయడానికి ఒక్కొక్కసారి క్యాప్ అనేది గట్టిగా ఉండటం కానీ చేతు జారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుందండి. బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, ఆ క్లిప్పుతో మనము ఇలా ఆయింట్మెంట్ పెట్టుకునే క్యాప్స్ని ఈజీగా తీసుకోవచ్చు. ఏవైనా గమ్ బాటిల్స్ కూడా గట్టిగా అతుకుపోయినప్పుడు ఇలాంటి దానితో ఈజీగా తీసేయండి. ఇంట్లో ఉండే విండోస్ నెట్ కానీ ఇలాంటి మెయిన్ డోర్కు ఉండే జాలీలు ఉంటాయి కదండి, సన్నని డస్ట్ అనేది ఈ జాలీలోనే అలాగే ఉండిపోతుందండి. ఇలా మనము స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ హోల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోవటం వలన ఇలా నెట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. లేదా పాడైపోయిన బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. పంచపావులో మనము ఇలా కుంకుమను పసుపును వేసినప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. అలా ఎక్కువగా వేసినప్పుడు హారతి కర్పూర బిళ్ళను ఇలా కుంకుమ పసుపులో వేసామనుకోండి, పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.